ఛత్తీస్గఢ్ లో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ కలిగిందని చెప్పాలి. ఒకవైపు వరుస లొంగుబాట్లు, మరోవైపు ఎన్కౌంటర్లు, ఇలా మావోయిస్ట్ పార్టీ ఉనికి కనుమరుగవుతుందని చెప్పాలి. ఈ రోజు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా చింతకుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో కరిగుండం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపు ఇప్పటి వరకు 3 మావోయిస్టులు మృతి చెందినట్లు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా భద్రతా బలగాలు అంచనా వేస్తున్న పరిస్థితి అక్కడ కనపడుతోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇంకా ఎంతమంది మావోయిస్టులు చనిపోయారనే సమాచారాన్ని కూడా ఇంకా భద్రతా బలగాలు ధృవీకరించాల్సి ఉంది. సో ఇట్లాంటి టైంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ లో 3 మృతి చెందారు. సో ఈ ప్రత్యేక ఆపరేషన్ ను ప్రారంభించిన కోబ్రా అలాగే డిఆర్జీ సుక్మా జిల్లా పోలీసులు సంయుక్తంగా కరిగుండ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అక్కడ మావోయిస్టులు దాగి ఉన్నారనే ఉనికిని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే కాల్పులు ప్రారంభించాయి. గంటకు పైగా అంటే 2 గంటలకు పైగా తీవ్ర ఎదురు కాల్పులతో పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తూటాల చప్పుడుకి వణికిపోయారని చెప్పొచ్చు. మృతి చెందిన మావోయిస్టుల నుంచి కూడా భారీగా ఆయుధాలు, అలాగే క్రాంటీస్లు, దేశీయ బాంబులు, పేలుడు పదార్థాలు కూడా భారీగా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి అక్కడ కనపడుతోంది. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్ట్ పార్టీ ఉనికి రోజు రోజుకి పరిమితం అవుతుందని చెప్పాలి. ఒకప్పుడు దండకారణ్యంలో జనతా సర్కార్ పేరిట సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ప్రస్తుతం ప్రాణాలతో ఉంటే చాలనుకునే ఆ పరిస్థితి అక్కడ నెలకొంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, దేవేందర్.